ఈ ప్రపంచంలో టాలెంట్ ఉన్నవాళ్ళు చాలామందే ఉంటారు, కానీ అందరూ సక్సెస్ అవ్వరు. ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకని? కారణం వాళ్ళ ప్రతిభను ప్రపంచానికి చూపించే ఒక పవర్ఫుల్ సాధనం వాళ్ళ దగ్గర లేకపోవడమే. అదేనండి కమ్యూనికేషన్. ఇది పుట్టుకతో వచ్చేది కాదు, మనం నేర్చుకోగలిగే ఒక స్కిల్. మన జీవితంలోని ప్రతి అడుగులో ఇది ఎంత అవసరమో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ ప్రశ్న గురించి కొంచెం లోతుగా ఆలోచిద్దాం. ఒక వ్యక్తి దగ్గర అద్భుతమైన టాలెంట్ ఉంది, కానీ దాన్ని ఎదుటి వాళ్ళకి సరిగ్గా చెప్పలేకపోతే ఆ టాలెంట్ ఉండి ఏం లాభం? నిజం చెప్పాలంటే చాలా సందర్భాల్లో టాలెంట్ మాత్రమే సరిపోదు. కొన్ని ఉదాహరణలతో దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకుందాం. ఉదాహరణకు, దేశాన్ని మార్చేయాలనే గొప్ప ఆలోచనలు ఉన్న ఒక రాజకీయ నాయకుడిని ఊహించుకుందాం. ఆయన మైండ్లో ఒక క్లియర్ ప్లాన్ ఉంది, కానీ ఆ ఆలోచనల్ని ప్రజల వరకు బలంగా నమ్మకంగా చేర్చలేకపోయాడు. ఫలితమేమైందంటే ఆయన కంటే బాగా మాట్లాడగలిగే ఇంకొకరు ఈజీగా గెలిచారు. ఇక్కడ ఓడిపోయింది ఆ నాయకుడు కాదు, ఆయన ఆలోచనలు. ఆలోచించండి. అలాగే ఒక మేనేజర్ దగ్గర కంపెనీ భవిష్యత్తునే మార్చేసే ఒక బ్రేక్ త్రూ ఐడియా ఉంది, కానీ తన ఆలోచనను ఒక మంచి ప్రెజెంటేషన్తో పై అధికారులకు వివరించలేకపోయాడు. అంతే, ఆ గొప్ప బిజినెస్ ప్లాన్ కాస్త ఫైల్స్కే పరిమితమైపోయింది. ఇదంతా ఏదో ఆఫీసుల్లోనూ రాజకీయాల్లోనూ అనుకుంటే పొరపాటే. మన పర్సనల్ లైఫ్లో కూడా అంతే. ఒకరిపై ఉన్న ఇష్టాన్ని చెప్పలేకపోవడం వల్ల, లేదా పెళ్లి చూపుల్లో ఇద్దరి మధ్య సరైన మాటలు లేకపోవడం వల్ల ఎన్నో మంచి బంధాలు మొదలవ్వకుండానే ఆగిపోతాయి. అక్కడ కనెక్షన్ ఏర్పడటానికి కావాల్సిన మాటలే కరువవుతాయి. చూశారు కదా, అసలు పాయింట్ ఇదే. మన దగ్గర ఎంత స్కిల్ ఉన్నా దాన్ని సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోతే అదే స్కిల్ నుండి బాగా మాట్లాడగలిగే ఇంకొకరు మన స్థానంలోకి వచ్చేస్తారు. కమ్యూనికేషన్ అనేది మన టాలెంట్కు విలువను గుర్తింపును తెచ్చిపెట్టే ఒక బ్రిడ్జ్ లాంటిదన్నమాట. సరే, మరి ఈ స్కిల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? ఇప్పుడు మనం సంభాషణలను బోరింగ్గా కాకుండా చాలా ఆసక్తికరంగా లైవ్గా మార్చే ఒక పవర్ఫుల్ టెక్నిక్ గురించి తెలుసుకుందాం. ఇది మన మాటల్ని ఒక మ్యాజిక్లా మారుస్తుంది. ఈ టెక్నిక్ పేరు కన్వర్సేషనల్ థ్రెడింగ్. సింపుల్గా చెప్పాలంటే సంభాషణ అనే దారాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళడం అన్నమాట. ఎదుటి వాళ్ళు చెప్పిన మాటల్లోంచి ఒక పదాన్ని కానీ ఒక ఐడియాని కానీ పట్టుకుని దానికి సంబంధించి మనకు తెలిసిన కొత్త విషయాన్ని మాట్లాడడం. దీనివల్ల సంభాషణ ఎక్కడా ఆగిపోకుండా అలా సహజంగా ప్రవహిస్తూ వెళ్తుంది. దీన్ని మూడు సింపుల్ స్టెప్స్లో చేయొచ్చు. ఫస్ట్, శ్రద్ధగా విని వాళ్ళ మాటల్లోంచి ఒక ముఖ్యమైన పదాన్ని, అంటే ఒక కీవర్డ్ను పట్టుకోవడం. సెకండ్, ఆ కీవర్డ్కి సంబంధించి మనకు తెలిసిన విషయాన్ని గుర్తు చేసుకోవడం. థర్డ్, ఆ కనెక్షను వాళ్లతో పంచుకోవడం. అచ్చం ఈ స్లైడ్లో చూపించినట్టు ఒక దారం నుంచి మరో దారాన్ని తీసి అల్లినట్టుగా సంభాషణను ముందుకు తీసుకెళ్లడమే. ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్న తేడాను కాస్త గమనించండి. ఎవరైనా నాకు ఆ రైటర్ బుక్స్ ఇష్టం అని అన్నప్పుడు మనకు ఆ రైటర్ తెలియకపోతే ఓకే అని అంటాం. సంభాషణ అక్కడితో అయిపోతుంది. కానీ అదే థ్రెడింగ్ టెక్నిక్తో నేను ఆ పుస్తకాలు చదవలేదు, కానీ మీరు చెప్పిన జానర్లోనే రాసే మరో రచయిత పుస్తకాలు చదివాను, మీరు చదివారా అని అడగొచ్చు. చూసారా ఎంత తేడా ఉందో? అయితే మంచి కమ్యూనికేషన్ అంటే కేవలం గొప్పగా మాట్లాడటం మాత్రమే కాదు, అందులో మరో ముఖ్యమైన భాగం కూడా ఉంది. అదే వినడం. ఇదొక టూవే రోడ్ లాంటిది. మాట్లాడటం ఎంత ముఖ్యమో వినడం కూడా అంతే ముఖ్యం. ఈ వాక్యం చాలా పవర్ఫుల్ కదూ. మనం చేసే అతి పెద్ద తప్పు ఏంటో తెలుసా? మనం చెప్పేశాం కాబట్టి అవతలి వాళ్లకు అర్థమైపోయింది అని అనుకోవడం. కానీ నిజమైన కమ్యూనికేషన్ జరగాలంటే ముందు శ్రద్ధగా వినాలి. వింటేనే కదా అర్థమయ్యేది. చూడండి, మనం శ్రద్ధగా వింటే ఒక నమ్మకం ఏర్పడుతుంది. వాళ్ల నుంచి కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. వాళ్లకు మనం గౌరవం ఇస్తున్నామని చెప్పినట్టవుతుంది. ఇక్కడ అసలు సీక్రెట్ ఏంటంటే కేవలం విన్నట్టు నటించడం కాదు, నిజంగా వాళ్ళు చెప్పేదానిపై క్యూరియాసిటీ చూపించడం, వాళ్ల మాటల వెనుక ఉన్న ఫీలింగ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. ఓకే, ఇప్పటిదాకా ఏం చేయాలో చూసాం. ఇప్పుడు అస్సలు ఏం చెయ్యకూడదో కూడా తెలుసుకోవాలి. చాలామందికి తెలియకుండానే చేసే కొన్ని తప్పులున్నాయి. అవి సంభాషణలను మధ్యలోనే చంపేస్తాయి. వాటిని ఎలా తప్పించుకోవాలో చూద్దాం. చాలామంది చేసే 3 పెద్ద తప్పులివి. మొదటిది, అవతలి వాళ్ళు అడగకముందే సలహాలు ఇవ్వడం, లెక్చర్లు దంచడం. రెండవది, వాళ్ళని ఇంట్రాగేట్ చేసినట్టుగా ప్రశ్నల మీద ప్రశ్నలు అడగటం. మూడవది, మధ్యలో బేసికలీ లాంటి అనవసరమైన మాటలు ఎక్కువ వాడటం. ఈ ఉదాహరణ చూడండి. ఎవరైనా నాకు బీపీ ఉంది అని చెప్పగానే
మనం అయ్యో వెంటనే ఉప్పు మానేయండి, ఎక్సర్సైజ్ చెయ్యండి అని లెక్చర్ ఇస్తే ఎలా ఉంటుంది? దానికి బదులుగా అవునా, అది నీకు ఇబ్బందిగా ఉందా, ఈ కొత్త రొటీన్లో ఏది కష్టంగా అనిపిస్తోంది అని అడిగితే చూసారా ఎంత తేడా? మొదటిది సంభాషణను అక్కడితో ఆపేస్తుంది, రెండోది వాళ్లపై మనకున్న శ్రద్ధను చూపిస్తూ సంభాషణను కొనసాగిస్తుంది. ఇది కూడా అంతే. కొత్తగా పరిచయమైన వాళ్ళని పోలీసులు విచారించినట్టు మీ పేరేంటి, ఎక్కడ పని, జీతమెంత అని అడిగితే ఎవరైనా ఇబ్బంది పడతారు. దానికి బదులుగా మనకు ఇష్టమైన టాపిక్, ఉదాహరణకు ప్రయాణం గురించి మాట్లాడితే వాళ్లను కూడా సంభాషణలోకి ఆహ్వానించినట్టు ఉంటుంది. గుర్తుంచుకోండి, మన లక్ష్యం వాళ్ళ బయోడేటా తీసుకోవడం కాదు, వాళ్లతో కనెక్ట్ అవ్వడం. ఇవన్నీ విన్న తర్వాత అమ్మో ఇది చాలా కష్టమేమో అని అనిపించొచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే ఇది ఎవ్వరైనా నేర్చుకోగల నైపుణ్యం. కావాల్సిందల్లా కాస్త ప్రాక్టీస్, సరైన పద్ధతి, అంతే. ఒక మాస్టర్ కమ్యూనికేటర్గా మారాలంటే ఈ 3 అలవాట్లు చాలా ముఖ్యం. మొదటిది ఎప్పుడూ క్యూరియస్గా ఉండటం. రెండవది కొత్త విషయాలు నేర్చుకుంటూ మన నాలెడ్జ్ని పెంచుకోవడం. ఎందుకంటే మన దగ్గర ఎంత ఎక్కువ సమాచారం ఉంటే మాట్లాడటానికి అన్ని ఎక్కువ విషయాలుంటాయి. మూడవది ఇక్కడ చెప్పిన టెక్నిక్లను కావాలని ప్రాక్టీస్ చేయడం. అయితే గుర్తుంచుకోండి, ఈ ప్రయాణం మొదలుపెట్టడానికి నెలలు, సంవత్సరాలు అక్కర్లేదు. కేవలం ఒక్క సంభాషణ చాలు. మనం చేసే మన తర్వాతి సంభాషణ నుంచే మనం మెరుగుపడటం మొదలుపెట్టొచ్చు. మన టాలెంట్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్నా, మన బంధాలని బలంగా మార్చుకోవాలన్నా కమ్యూనికేషన్ ఒక సూపర్ పవర్ లాంటిది. మరి ఈ సూత్రాలను ఉపయోగించి మనం మార్చబోయే మన తర్వాతి సంభాషణ ఏది? ఒక్కసారి ఆలోచించండి.